అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ఒక పరమభక్తుడైన పేదరైతు ఉండేవాడు. అతనికి దేవుడంటే ఎనలేని నమ్మకం. పైకప్పు సరిగ్గా లేక పాతబడిపోయిన ఒక చిన్న పెంకుటింట్లో అతను తన కుటుంబంతో నివసించేవాడు. ఇంటి ముందు అతని పిల్లలు ఒక వీధికుక్కతో ఆనందంగా ఆడుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఉదయం ఆ పేదరికంలోనే అతని భార్య ఉన్నంతలో ఒక చిన్న రొట్టె ముక్కను గుడ్డలో చుట్టి అతనికి ఇచ్చింది. రైతు తన పాత తుప్పుపట్టిన సైకిల్ ఎక్కి పొలానికి బయలుదేరాడు. పొలానికి చేరుకున్నాక మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు తినడానికి ఆ రొట్టె మూటను ఒక పొదకింద దాచి ఎండలో కష్టపడి పొలాన్ని దున్నడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న దెయ్యం అక్కడ పొదల్లో దాక్కుని చూస్తోంది. ఆ రైతు ఎలాగైనా దేవుణ్ణి దూషించేలా చెయ్యాలనే కుయుక్తితో ఆ చిన్న రొట్టె ముక్కను దొంగిలించింది. మధ్యాహ్నం బాగా అలసిపోయి ఆకలితో వచ్చిన రైతుకు రొట్టె కనిపించలేదు. దెయ్యం పక్కనే దాక్కుని అతను ఎప్పుడు దొంగను, దేవుణ్ణి తిడతాడా అని ఎదురుచూడసాగింది. కాని రైతు ఏమాత్రం కోప్పడకుండా ప్రశాంతంగా ఇలా అనుకున్నాడు, నాకంటే ఆకలితో ఉన్నవాడెవడో ఆ రొట్టెను తీసుకుని ఉంటాడు. ఆ దేవుడు అతని ఆకలిని తీర్చి చల్లగా చూడుగాక అని మనస్ఫూర్తిగా దొంగను దీవించి కేవలం మంచినీళ్లు తాగి మళ్లీ పనిలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని చిన్న దెయ్యం నరకానికి వెళ్లి తన యజమాని అయిన పెద్ద దెయ్యానికి చెప్పింది. అది విని పెద్ద దెయ్యం తీవ్రమైన భయానికి లోనైంది. ఈ రైతు ఇంత మంచివాడైతే ఇతని మంచితనం అతని కుటుంబానికి, అక్కడి నుండి ఊరంతటికీ, చివరికి ప్రపంచమంతటికీ పాకుతుంది. అప్పుడు అందరూ దేవునివైపు వెళ్తారు. నీకు 3 ఏళ్ల సమయం ఇస్తున్నా, ఎలాగైనా ఆ రైతును పాపాత్ముడిగా మార్చు అని ఆజ్ఞాపించింది. దాంతో చిన్న దెయ్యం ఒక ముసలి, అనుభవజ్ఞుడైన రైతు రూపంలో మారి మా రైతు దగ్గరకు వచ్చింది. అయ్యా, నాకు వ్యవసాయంలో ఎంతో అనుభవం ఉంది, నాకు మీ దగ్గర ఏదైనా పని ఇప్పించండి అని అడిగింది. దానికి రైతు, తాతా, నేనే చాలా పేదవాడిని, నీకు కూలి ఎలా ఇవ్వగలను అన్నాడు. అప్పుడు పనివాడి రూపంలో ఉన్న దెయ్యం, నాకు కూలివద్దు బాబూ, కేవలం కొంచెం అన్నం, తలదాచుకోవడానికి చోటు ఇస్తే చాలు అనడంతో రైతు ఒప్పుకుని అతన్ని పనిలో పెట్టుకున్నాడు. ఆ మొదటి సంవత్సరం ఆ పనివాడు రైతుకు కొండప్రాంతంలో ఎత్తైన చోట విత్తనాలు చల్లమని సలహా ఇచ్చాడు. కాని ఊరిలోని మిగిలిన రైతులంతా లోయలో పల్లపు ప్రాంతాల్లో పంటలు వేశారు. రైతు ఆ పనివాడి మాట నమ్మి కొండపై వ్యవసాయం చేశాడు. ఆ ఏడాది ఊహించని విధంగా విపరీతమైన వర్షాలు పడి వరదలు వచ్చి ఊరంతా మునిగిపోయింది. లోయలో ఉన్న అందరి పంటలు కొట్టుకుపోయాయి. కాని మన రైతు పంట మాత్రం కొండపై ఉండటం వల్ల చాలా అద్భుతంగా పండింది. ఇప్పుడు రైతుకు తినడానికే కాక ఊరివారికి అమ్మడానికి కూడా చాలా ధాన్యం మిగిలింది. అతను మధ్యతరగతి స్థాయికి చేరుకున్నాడు. మరుసటి సంవత్సరం మొదటి ఏడాది జరిగిన నష్టాన్ని చూసి ఊరివారంతా కొండపై పంటలు వేశారు. కాని ఈసారి ఆ పనివాడు రైతుకు నదీతీరంలో చాలా లోతైన పల్లపు ప్రాంతాల్లో విత్తనాలు చల్లమని చెప్పాడు. ఈసారి కూడా రైతు అతని మాటనే నమ్మి అలాగే చేశాడు. ఈ ఏడాది అసలు వర్షాలే పడక భయంకరమైన కరవు వచ్చింది. ఊరిలోని అందరి పంటలు ఎండిపోయాయి. కాని మన రైతు పంట నది పక్కన పల్లంలో ఉండటం వల్ల ఊహించని విధంగా 3 రెట్లు ఎక్కువగా పండింది. ఈసారి అతను కేవలం ధనవంతుడు కాదు, మహాధనవంతుడైపోయాడు. అతని అవసరాలకు మించి సంపద వచ్చి పడింది. దాంతో అతని జీవనశైలి పూర్తిగా మారిపోయింది. అతని చిన్న ఇల్లు పోయి ఒక పెద్ద రాజభవనంలాంటి ఇల్లు వచ్చింది. భార్యాపిల్లల బట్టలు మారాయి. కార్లు, ఎంతోమంది పనివాళ్లు, పశువులు వచ్చాయి. ఇది చూసి సమయం కోసం ఎదురుచూస్తున్న ఆ పనివాడు రైతుకు మరో సలహా ఇచ్చాడు. యజమానుడా, మనం ఈ గోధుమలన్నింటినీ ద్రాక్షారసంగా మార్చగలిగితే ఆ ద్రాక్షారసాన్ని బంగారంగా మార్చవచ్చు అని అడిగాడు. ఆ దెయ్యమే అతనికి గోధుమల నుండి మద్యం తయారుచేయడం నేర్పించింది. త్వరలోనే మన రైతు ఆ మద్యానికి పూర్తిగా బానిస అయిపోయాడు. మూడేళ్ల సమయం ముగిసింది. చిన్న దెయ్యం తన యజమానిని ఫలితం చూడటానికి భూమికి ఆహ్వానించింది. ఆ సమయంలో మన ధనవంతుడైన రైతు తన ఇంట్లో ఊరిలోని పెద్ద మనుషులకు, ధనవంతులకు ఒక పెద్ద విందు ఇస్తున్నాడు. అందరూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో అతని భార్య ఒక గాజు సీసాలో మద్యం తీసుకువస్తుండగా పొరపాటున చేయి జారి ఆ సీసా కింద పడి పగిలిపోయింది. అంతే, అందరి ముందు
రైతుకు విపరీతమైన కోపం వచ్చింది. అతను తన భార్యను ఘోరమైన బూతులతో తిడుతూ శాపిస్తూ అంత విలువైన మద్యాన్ని పాడుచేశావని దారుణంగా అవమానించాడు. పేదరికంలో ఉన్నప్పుడు, తీవ్రమైన ఆకలిలో ఉన్నా తనకున్న ఒక్కగానొక్క రొట్టెముక్క దొంగిలించబడినా దొంగను మనస్ఫూర్తిగా దీవించిన ఆ రైతు ఈరోజు విలాసాలు పెరిగేసరికి కేవలం ఒక్క గ్లాసు మద్యం కోసం అందరి ముందు తన భార్యను అంతలా అవమానించడం చూసి పెద్ద దెయ్యం మురిసిపోయింది. చిన్న దెయ్యాన్ని అభినందించి వెళ్ళిపోబోయింది. కాని చిన్న దెయ్యం ఆపి, ఆగండి యజమాని, అసలు కథ ఇంకా ఉంది, కాసేపు చూడండి అంది. పెద్ద దెయ్యం, చిన్న దెయ్యం అలా చూస్తుండగానే విందులో మద్యం మత్తు ఎక్కువైన రైతు తన స్నేహితులతో చిన్న విషయానికి గొడవపడి పెద్ద పెద్ద బూతులు తిట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ గొడవ అంతటితో ఆగకుండా కొట్టుకునే వరకు వెళ్ళింది. చివరకు విందులో ఉన్నవారంతా ఇల్లు దాటి బయటకు వచ్చి రోడ్డు పక్కన పందులు తిరిగే బురదలో పడి ఒకరినొకరు కొట్టుకుంటూ పందులలాగే బురదలో పొర్లసాగారు. ఇది చూసి పెద్ద దెయ్యం పరమానందం చెంది చిన్న దెయ్యంతో ఇలా అంది, అద్భుతం! నువ్వు ఈ మద్యంలో ఏమైనా తోడేలు రక్తంగాని పంది రక్తంగాని కలిపావా? అందుకే వీళ్లు తోడేళ్లలా కొట్టుకుంటూ పందుల్లా బురదలో పడి ఉన్నారు. దానికి చిన్న దెయ్యం గట్టిగా నవ్వుతూ ఇలా సమాధానమిచ్చింది, లేదు యజమాని, మృగాల రక్తం ఎప్పుడూ మనిషి లోపలే ఉంటుంది. కాని వానికి సరిపడా ఉన్నంతవరకు అది అణగి ఉంటుంది. ఎప్పుడైతే అవసరానికి మించి విలాసాలు, విపరీతమైన సంపద వచ్చాయో వానిలోని మంచితనం నశించి లోపల ఉన్న మృగం బయటకు వచ్చింది. కథలోని నీతి, మోరల్: కష్టాల్లో ఉన్నప్పుడు మనిషిలోని నిజమైన గుణం, మంచితనం బయటపడుతుంది. కాని మితిమీరిన విలాసాలు మరియు ఐశ్వర్యం మనిషిని అహంకారిగా మార్చి అతనిలోని మంచిని చంపేసి మృగంగా మారుస్తాయి.